అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక తరుణము ఇటు విధంగా నిలబడి మరి దేవుని పక్షాన మాట్లాడడానికి దేవుడు మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈరోజు వర్తమానం ఏంటంటే ముఖ్యంగా యవనస్తుల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎవరి కోసం? యవనస్తుల గురించి. ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు కూడా తల్లిదండ్రుల మాట వినే పరిస్థితుల్లో లేరు. సడన్ ఏజ్ నుంచి ఒక ఏజ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతున్నారంటే తొలగిపోతున్నారు. అంటే తల్లిదండ్రుల మాటలు వినేవారుగా లేరు. అదేవిధంగా చెడు సహవాసాలు బట్టి చెడు మార్గం నడిచేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత అనేక మంది యవనస్తులు కూడికి వచ్చి ఉన్నారంటే మరి తమ్ముళ్ళు ఎవరు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నది ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు అయినటువంటి వారి మాట వారు వినేవారుగా లేరు. తల్లిదండ్రులు చెప్తారు ఎంతో కొంత, అరే ఇలా మంగళవారం ప్రార్థన జరుగుతుంది మీరు వెళ్ళండి అన్నయ్యలు చెప్తున్నారు కదా అని అంటారు చాలామంది. అంటే చెప్పకుండా లేని తల్లిదండ్రులు లేరు, చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వారు మాట వినే దాటిపోయారు మాట. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎలా ఎందుకని దాటిపోతాం ఏంటని మనం ఆలోచన చేస్తే కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తే కనుక 119వ కీర్తన 9వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులంట దేని చేత తన నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట కదనే. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యానుసారంగా మనము జీవిస్తున్నాం? మనము ప్రశ్న వేసుకోవాలి. ఎంతమంది ఈరోజు వాక్యానుసారంగా మనము జీవిస్తున్నాము? అయితే ఒక విషయం మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా మనకి వివేచన జ్ఞానం అనేది ఉంటుంది. ఏంటిదంట? వివేచన జ్ఞానము అంటే ఏంటి? అది మంచి, ఇది చెడు. ఏంటంట? ఇది మంచి, ఇది చెడు. అంటే ప్రార్థనకి వెళ్ళే వారికి ఉంటుంది ఆ జ్ఞానము, ప్రార్థనకి వెళ్ళని వారికి కూడా ఉంటుంది. అంటే ఇది చేసే పని మంచా లేకపోతే చెడా, లేకపోతే ఏంటి, ఏ మార్గంలో నడుస్తున్నాం మనం, చెడు మార్గంలో నడుస్తున్నామా లేకపోతే సన్మార్గంలో నడుస్తున్నామని తెలుసుకునే వివేచన జ్ఞానం అంట ప్రార్థనకి వెళ్ళే వారికి ఉంటుందంట, ప్రార్థనకి వెళ్ళని వారికి కూడా ఉంటుందంట. అయితే ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడు పరిశుద్ధుడును, ప్రార్థనకి వెళ్ళని వాడు పాపి అని కాదు ఇక్కడ. అర్థమవుతుందండి? ఆ వివేచన జ్ఞానం ఎవరికి ఉంటుందంట? ప్రతి ఒక్కరికి ఉంటుందంట మనలో. అంటే మన ప్రార్థనకు వచ్చిన మనకే ఉంటుంది, బయట ఉన్న వారికి కూడా ఉంటుంది. అంటే నేను చేస్తున్నది తప్పు, లేదా నేను చేస్తున్నది రైటు, అంటే నేను చెడు మార్గంలో నడుచుకుంటున్నాను, లేదంటే కనుక నేను మంచి మార్గంలో వెళ్తున్నాను అన్న వివేచన జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందంట. ఉండదా? అవునా? మనలో ఒక 2 ఆత్మలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఏంటంటే మంచి పనికి వెళ్ళేటప్పుడు ఒకటి చెయ్యి అంటది, రెండోది వద్దు అంటది. అవునా కదా? కానీ మనం ఏది డామినేట్ చేస్తుంది? వద్దు అన్నదే డామినేట్ చేస్తుంది. అదే అపవాది, అదే పాపము, అదే మనల్ని ఏలుబాటు చేస్తుంది. ఇది దేవుని పని, మంచి పని చెయ్యి అనే దానికంటే కూడా చెయ్యొద్దు అనేది ఏం చేస్తుంది? మనల్ని ఎక్కువగా డామినేట్ చేసినట్ట. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే మనకున్న జ్ఞానము పాపము చేయకుండా ఆపలేదు. ఏంటంట? మనకున్న వివేచన జ్ఞానము పాపము చేయకుండా ఆపలేదంట. ఎందుకని? ఒకవేళ ఇది పాపము, ఇది మంచి కాదు, ఇది చేయొద్దు అని మనకున్న జ్ఞానం చెప్తుంటే ఈలోపు ఆత్మ పక్క నుంచి చెయ్యి, ఏం కాదు, పర్వాలేదు చెయ్యి, తప్పైనా ఏం కాదు, మరలా దేవుని దగ్గర ఒప్పుకుందాం, లేదంటే ఎవరు చూతలేదు కదా అన్న ఆలోచనతో ఉంటాము. అయితే ఇక్కడ చూస్తే కనుక అప్పటికి వాడు ఏమయ్యాడు? కరెక్ట్ అయిపోయాడు. ఏంటంట? పాపంతో నిండిన వాడైపోయాము. ఆ పాపం ఎప్పుడైతే మనలో ఉన్నదో మన మంచి కార్యాలు లేదంటే దేవుని మాటలు వినడానికి కానీ లేదా ప్రార్థన రావడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకని? పాపం మనలో నిండిపోయి ఉన్నది కాబట్టి. ఆల్రెడీ మనం తల్లిదండ్రులని మాట వినకుండా దాటిపోయి వెళ్ళిపోయాం కాబట్టి ఆటోమేటిక్గా మనలో పాపం అనేది వస్తుంది. అయితే ఉదాహరణ చెప్తాను మీకు ఎలా పాపంలో పడిపోయారని. మొబైల్ ఉంటుందిగా మనకి, మొబైల్ మనం వాడుతూ ఉంటాం. మొబైల్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనం ఆడినప్పుడు యాడ్లు వస్తూ ఉంటాయి. మధ్యలో గేమ్స్ కానీ ఏదన్నా యూట్యూబ్లో వీడియోస్ యాడ్లు వస్తూ ఉంటాయి. యాడ్లో ఒక్కోసారి క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వేరే సైట్లకి రీలింక్ అయిపోతుంది. అంటే
రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ రీడైరెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాటి మీద క్లిక్ చేసినప్పుడు మన మొబైల్కి వైరస్ అనేది వస్తుందంట. ఏంటిది? వైరస్ అటాక్ అయిపోతుంది. దాన్ని మాల్వేర్ అంటమాట. ఆ మాల్వేర్స్ ఎట్లా అంటే వాళ్ళు రకరకాలుగా ఉపయోగిస్తాయి. అంటే ఈ లోకంలో సాతాను కూడా యవనస్తులకి అనేకమైనవి అనేక రకాలుగా రుచి కలుపుతుంది. అంటే ఎలాగైతే వీడు లోకంలో పడతాడో, వీడు ఎలాగైతే ఈ వ్యసనానికి లోబడతాడో, వీడు ఎలాగైతే ఈ దారి తప్పు మనతో వస్తాడని, ఎలాగైతే మనకి మొబైల్ యాప్స్లో వైరస్ ఎలాగైతే ఎంటర్ అవుతూ ఉంటుందో మనకు తెలియకుండా లోకంలో ఉన్న యవనస్తుల మీద కూడా ఆ సాతాను గాడు లోకంలో పడిపోవడానికి పాపం కూడా అలాగ వాడి మీద పెరుగుతూనే ఉంటుందంట. అయితే ఎప్పుడైతే ఈ యాప్ మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్గా వైరస్ అనేది ఫోన్లోకి వచ్చేస్తుంది. వెంటనే అప్పటి నుంచి ఫోన్ ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది. అవునా? మనం ఏదైతే కావాలో ఆ ఆప్షన్ నొక్కితే అది అవుతుందా? అంటే ఏమైపోయింది? అది ఆల్రెడీ దాని హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. ఏదైతే మనకు తెలియకుండా అది మనకు తెలిసి రాదు మళ్ళా. అంటే మనకు వేరే యాప్ లేదంటే గేమ్ ఆడుతున్నాం కదా మనం అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే అదేమవుతుంది? ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏమన్నా యూజ్ చేద్దామంటే అవుతుందా? అవదు, హ్యాంగ్ అయిపోతుంది, లేదంటే క్లోజ్ అయిపోతుంది. ఎందుకని? ఆటోమేటిక్ దాంట్లోకి పాపం అనేది ఎంటర్ అయిపోయింది. ఈ రోజుల్లో కూడా యవనస్తులు కూడా రావలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా వైరస్ అనేది అటాక్ అయిపోయింది. ఆ వైరస్ ఎప్పుడైతే అటాక్ అయిందో వాడు చేయాలనుకున్నా చేయలేడు, రావాలనుకున్నా రాలేడు. మరి ఈ వైరస్ పోవాలంటే ఏం చేయాలి? ఈ మొబైల్కి మరలా మనం ఎప్పుడు యథావిధిగా పనిచేయాలి, మంచిగా మనం ఉన్నట్టుగానే వాడుకోవాలంటే దానికి ఏం చేయాలి? దానికి యాంటీ వైరస్ అనేది ఇన్స్టాల్ చేయాలా. ఏంటిది? యాంటీవైరస్. యాంటీవైరస్ ఏంటంటే పాపము అనేది వైరస్గా మనం పరిగణిస్తే యాంటీవైరస్ అనేది దేవుని వాక్యం. ఏంటిదంట? పాపం అనేది వైరస్గా మనం పరిగణిస్తే యాంటీవైరస్ అనేది ఏంటిది? దేవుని వాక్యం. ఇప్పుడు ఒక యవనస్తుని బాగు చేయాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. ఇక్కడ అంటున్నాడుగా, దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. ఏంటంట? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా. మరి నిజంగా ఆ వాక్యాన్ని బట్టి మనం చూసుకుని పోతే కనుక లోకంలో పడిపోయాడు, లోకానికి పాపం వాడిపైన వేలు పడి చేస్తుందంట. ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో యాప్ మన మాట ఉందో, ఆ మొబైల్ అనేది మన మాట ఉందో, ఇంకా ఆటోమేటిక్గా ఎప్పుడైతే దాంట్లో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మళ్ళీ యథావిధిగా మనం ఫోన్ ఎలా ఉందో అలా వస్తుంది. ఈ రోజుల్లో కూడా యవనస్తులైనటువంటి వారికి మరి పాపంలో ఉన్న ఈ వైరస్ అనే వారితో ఉన్నది ఎప్పుడైతే దేవుని వాక్యము యాంటీవైరస్గా పనిచేస్తుందో అప్పుడు మరలా వారు దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉంటారన్నమాట. అయితే ఈ పాపాన్ని ఎదుర్కోవడం అనేది, పాపం నుంచి పారిపోవడం అనేది చాలా కష్టమైన పని. ఇది ఒక మానవునికి ఉన్న జ్ఞానాన్ని బట్టి. ఏంటంటే ఇంత చెప్పుకున్నాం కదా, మనకున్న వివేచన జ్ఞానము మనల్ని పాపము చేయకుండా ఆపలేదు. ఎందుకంటే మన జ్ఞానము అంత మాత్రమే. అంటే దానిపైన మన శక్తి సరిపోదు, పాపాన్ని జయించగలిగే శక్తి మనకైతే సరిపోదు, మన సొంత జ్ఞానం మనకు సరిపోదు. కానీ దేవుని వాక్యం హృదయం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము జయించగలుగుతామంట. అయితే మనం ఒక యవనస్తుని గురించి జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి. మనం చాలా సమయంలో మనం ఆ యవనస్తుని మనం చాలాసార్లు అధ్యయనం చేసాము, అయినప్పటికీ కూడా ఒక కొత్త కోణంలో ఆయన్ని మనము పరిచయం చేసుకుందాం. ఒకసారి చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఎవరైనా? ఎవరంట? యోసేపు గారు. యోసేపు గారు యవనస్తులుగా ఉన్నారు. యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక ఇంటి యజమానునికి అక్కడ ఒక ఇంట్లో ఆయన పని చేస్తున్నాడు అనమాట. పని చేస్తున్నప్పుడు ఆయనకి అవన్నీ పనులన్నీ కూడా ఆ యజమానుడు అప్పచెప్పాడంట. చిన్న కరెంట్ బిల్లు కాడ నుంచి మొత్తం ఏదైనా సరే, ఏ పని జరగాలన్నా, ఏం కావాలన్నా మొత్తం అన్ని కూడా ఇంటికి సంబంధించిన ప్రతి పని కూడా యోసేపు గారు చూసుకుంటారంట. ఎవరో యవనస్తుడైన యోసేపు. అయితే యోసేపు గారికి ఒక రోజున ఒక శ్రమ ఇచ్చిందన్నమాట. అంటే శ్రమ అంటే ఒక ఏమంటారు, ఒక పాపము ఒక విధంగా అతనికి ఎదురైంది. ఒక పాపము ఒక మనిషి రూపంలో ఎదురైందంట. అయితే ఎవరంటే తన యజమానుని భార్య ద్వారా.
ఎవరంట? తన యజమానుని భార్య. అయితే తన యజమానుని భార్య ఏం చేస్తుందంటే ఎవరికి? యోసేపుకి రిక్వెస్ట్ పెడుతుందంట. ఏమని? ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని యోసేపు గారు యాక్సెప్ట్ చేయరంట. దీన్ని మీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం చదువుకున్న ఉన్నారు కాబట్టి వేరే విధంగా చెప్పకుండా. అయితే ఎవరికంట? యోసేపు గారికి తన యజమానుని భార్య ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందంట. ఏం పెట్టింది? ఫ్రెండ్ రిక్వెస్ట్. అయితే అదే మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారా అని చూస్తాం మనం. మన ఆలోచన అటువంటిది. అయితే ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టిందో వెంటనే ఆయన యాక్సెప్ట్ చేయలేదంట దాన్ని. ఆయన యాక్సెప్ట్ చేయలేదంట. ఏమంటున్నాడంట తిరిగి? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునా. ఏంటంట? ఇంత ఘోరమైన పాపము చేసి దేవుని ఎదుట నేను ఇంత ఘోరమైన పాపం చేసి దేవుని విరోధంగా నేను ఎలాగా జీవించగలను అని ఆమెకు రిప్లై ఇచ్చాడంట. రిప్లై ఇచ్చినప్పుడు నిజంగా ఇంత భయంకరమైన పాపం నుంచి వెళ్ళిపోవడం అంటే పారిపోవడం అనేది సాధ్యమైన విషయం కాదు అది. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి మనము ఈజీగా పడిపోతున్నాం. మన దారి అంటే వెళ్తుంటే పొరపాటున ఒక స్త్రీ కనబడితే ఆటోమేటిక్గా మన కళ్ళు మోహపు చూపుతో చూస్తాయి. లేదంటే ఒక పురుషుడు వెళ్తుంటే మన కళ్ళు ఆటోమేటిక్గా మోహపు చూపులు వెళ్తాయి. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు అటువంటి ఆలోచన అనేది రాదు. అయితే ఇక్కడ యోసేపుని చూస్తే కనుక మనకి యోసేపు అవకాశం ఉంది కదా అని తన పాపం చేయడానికి ఇష్టపడట్లా. ఏంటంట? యోసేపుకి అవకాశం ఉంది కదా అని పాపం చేయడానికి ఇష్టపడట్లా. అయితే ఇంట్లో ఎవరూ లేరంట. ఇంట్లో ఎవరు లేరు. తన యజమాని భార్య ఒక్కతే ఉంది. అయితే ఎవరు లేరు కదా, నాకు అవకాశం వచ్చింది కదా, ఒకవేళ దీన్ని నేను వినియోగించుకుంటే ఇంకా నేను ఆస్తిపరుని అవుతాను, లేదంటే ఇంకా నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్తాను అన్న చెడు ఆలోచన అటువంటి ఏమీ కూడా ఆయనలో లేవు. ఇప్పుడు అదే కనుక ఒక యజమాని దగ్గర మనం పని చేస్తున్నాము, తన భార్య మనకి కొంచెం క్లోజ్గా ఉంటే మనం ఏమని చెప్తాం? క్లోజ్గా ఉంటే జస్ట్ అరే ఆమె నేను ఎంత అంటే అంత, మనం ఏం చెప్తే అది చేస్తుంది మా మేడం అని చెప్పుకునే ఆలోచన కలిగిన ఈ రోజుల్లో. కానీ యవనస్తుడు అంటే ఎవరైనా, యవనస్తుడానికి వివాహం కూడా కాల, యవనస్తులు ఉన్న వారికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? ఈ రోజుని బట్టి మనం చూస్తే కనుక మన ఆలోచనలు, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి మనకు మనము ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది మనకి. అవునంటారు కాదంటారా? కానీ అటువంటి ఆలోచనలు, అటువంటి సందర్భంలో కూడా యోసేపు గారు ఏం చేస్తున్నారంటే ఆ పాపము నుంచి పారిపోతున్నారంట. ఏం చేస్తున్నారంట? పారిపోతున్నారంట. తను ఇంకా చాలా ప్రేరేపించిందంట. ఎందుకని అంతలాగా పారిపోతున్నాడు? కేవలము దేవుని వాక్యము తన హృదయంలో ఉంది కాబట్టి. కీర్తనలో 119, 133 కీర్తనలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఎంత దేవుని భయము, ఎంత వాక్యానుసారము జీవించకపోతే మరి యోసేపు గారు అంత భయంకరమైన పాపం నుంచి పారిపోతారు? కేవలం ఎందుకని మనం ఆలోచన చేస్తే ఏంటంటే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలుబడినివ్వకుండా కాపాడు. అంటే దేవుని దగ్గర ఏమని మొరపెడుతున్నాడంటే ఏ పాపం కూడా నా పైన ఏలుబాటు చేయకూడదంట. అయితే మన ఎప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఏ పాపము కూడా మనల్ని ఏలుబాటు చేయదు. ఎప్పుడైతే మనం పాపంలో పడిపోయి పాపంలో ఉంటామో ఖచ్చితంగా మనం పాపము ఏలుబాటు అనేది చేస్తుంది అన్నమాట. అయితే మనం చూస్తే కనుక యవనస్తులు మనం చాలా సమయంలో చిన్న చిన్న పాటికి మనము పాపంలో పడిపోతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి చెడు స్నేహాలు ఏంటంట, చిన్న చిన్న వాటికి మనము ఏమవుతుంటే ఆకర్షితులు అవుతామంట. చిన్న చిన్న విషయాలకే ఆకర్షితులు అంట. ఫర్ ఎగ్జాంపుల్ చెడు సహవాసం అంట.
ముందు చెడు సహవాసం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే స్నేహం బాగానే ఉంటుంది. అంటే రోజు మా పిల్లోడు వాడు కలిసి వెళ్తున్నారు కదా, బయటికి లేకపోతే క్రికెట్కి వెళ్తున్నారు కదా, లేదంటే వాలీబాల్కి వెళ్తున్నారు కదా అనుకుంటాం ఫస్ట్. లేదంటే బయటికి వెళ్ళి ఆడుకుంటాకి వెళ్తున్నారు కదా అనుకుంటాం. తర్వాత వారి స్నేహం ఎలా మారుతుంది? తాగుడికి బానిసలుగా అవుతారంట వారు. దేనికంట? త్రాగుడికి బానిసలుగా అవుతారంట. ఫస్ట్ ఏమనుకుంటారు అనుకున్నారు? చక్కగా మా పిల్లోడు ఏం కాదు, వాడుతూనే తిరుగుతున్నాడు కదా, ఏం కాదులే అనుకుంటారు. తర్వాత వాడేం చేస్తాడు? వాడి నుంచి వాడు వేరే వాడు నేర్చుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి జాయిగా వాడికి తాగుడు అనేది అలవాటు అవుతుంది. వీడు తాగుతూ ఉంటాడు, కూర్చుని చూస్తాడు ఫస్ట్ 3 రోజులు కూడా. ఏంటంటే అబ్బాయి నేను తాగనని చూస్తానని అంటాడు. ఎందుకంటే మేమందరం అక్కడి నుంచి వచ్చిన వారమే కదా. అవునంటారు కాదంటారా? ఎందుకంటే అవన్నీ మనకు తెలుసు. అయితే నేను తాగనంటాడు. తర్వాత ఆటోమేటిక్గా వాడికి స్లోగా అలవాటు అవుతుంది. దానికి ఏమవుతుందంటే దానికి బానిస అయిపోతాడంట. ఏమవుతాడంట? బానిస అయిపోతాడంట. ఒక్కసారి కనుక మనకి ఆ పాపము ఏదైతే ఆ తాగుడని వ్యసనము, ఆ పాపం మనలోనికి వచ్చిందా, దాని నుంచి మరలా బయటికి రావడం అనేది చాలా కష్టతరం. ఒక్కసారి పాపం ఒక్కసారి మనలోనికి వచ్చిందంటే కనుక అది మనల్ని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుందంట. మనం ఇంకా ఏ మాట వినము, కేవలం దాని మాట వింటాము. ఆ సమయానికి పడకపోతే గనక ఇంట్లో తల్లిదండ్రులను కొట్టేస్తాము, లేదంటే కనుక ఫ్రెండ్స్ని ఇష్టానుసారంగా అనేకమైన దారులకి. ఎందుకంటే ఒక్కసారి తాగుడు బానిసేయడంటే వాడు ఖచ్చితంగా ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళిపోతారు, లేదంటే తల్లిదండ్రులు ఇస్తావా లేదా చస్తావా లేదా చచ్చిపోమంటావా అన్న స్థితికి వెళ్ళిపోతారు. ముందు చిన్నగానే ఉంటుంది, తర్వాత పాపం భయంకరమైన పతనానికి తీసుకెళ్ళిపోద్ది. అదేవిధంగా వాళ్ళకి మందుతో పాటు తర్వాత ఏం అలవాటు అవుతుంది? సిగరెట్స్ కూడా అలవాటు అవుతుంది. ఏంటంటే ఫ్యాషన్ అంటారన్నమాట. మందు తాగిన వెంటనే ఏం కాల్చాలరా? సిగరెట్ కాల్చాలి. ఇప్పుడు సరదాగా ఉంటుంది, ఇప్పుడు స్టైల్గా ఉంటుంది. తర్వాత తెలుస్తుంది, ఏదైనా ఒక అనారోగ్యం పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట దాని విలువేంటనేది. అలా మనం తెలియకుండా చెడు సహవాసాలకి చిన్న చిన్న పాటికి మనం పడిపోతాం. ఎందుకంటే వాక్యం మనం హృదయంలో ఉండదు కాబట్టి మనం పాపానికి ఈజీగా అట్రాక్ట్ అవుతామంట. అంటే ఆకర్షితులు అవుతామంట. పాపం ఈజీగా, అంటే స్మోక్ చేయడం అనేది స్టైల్గా ఉంటుంది. అది దాంట్లో తెలియని ఏదో ఫీలింగ్ ఉంటుంది, అది నచ్చుతుంది. లేదు తాగడానికి ఏంటంటే చాలా టెంప్టింగ్గా ఉంటుంది అన్నమాట ఇవన్నీ. పాపం అనేది మనము ఆది కాండంలో చూస్తాం కదా, ఆ పండు ఎలా ఉన్నదంట? చూడడానికి రమ్యంగాను అందమైన దానిగాను కనిపిస్తుందంట. ఈ రోజులు కూడా అంతే. పాపం ఎలా కనపడుతుంది అంటే చూడడానికి చాలా రమ్యంగాను అందమైనగాను ఆనందించడానికి కొత్త రకంగా ఉండేలా ఉంటుందంట పాపము. ఎలా అంటే ఆనందించడానికి కొత్త రకంగా ఉంటుందంట. అదేవిధంగా వాడు చూస్తే ఈ రోజుల్లో మన భయంకర విషయం ఏంటంటే గంజాయికి కూడా బానిసలైపోతున్నారు. తాగుడు అనుకున్నాం, తాగుడు తర్వాత సిగరెట్ల తర్వాత డ్రగ్స్. అంటే అంత భయంకరమైన, ముందు ఏం లేదు, చిన్నపాటి బీరే కదా, చిన్నదే కదా అనుకున్నారు. తర్వాత ఏమవుతుంది? అది ఆడు పెద్ద బానిసకి అయిపోతున్నాడు దానికి. తర్వాత సిగరెట్స్ అని, లేదంటే కనుక గంజాయి అని, అనేకమైన అలవాట్లు వాడికి అలవాటు అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాయో మనపై పాపము ఏలుబడి చేస్తుంది. ఏంటంట? పాపం మనపై ఏలుబడి చేస్తున్నాను. మొత్తం అంత పాడైపోయి వైరస్ మొత్తం అంతా కూడా మనలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మాట మనకి, ఏంటి మొత్తం పాడైపోయాము, చెడిపోయాము అని. మించుగా 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ మన యవనస్తుల కూడికి మనము కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అనేకమైన వాక్యాలు చెప్పబడుతున్నాయి. తల్లిదండ్రులు లేని వారు కూడా వింటున్నారు ఇంటి దగ్గర ఉండి. కానీ వారు యవనస్తులైన బిడ్డలని వారు ఏమాత్రం కూడా మరి వారిని గద్దించకుండా వారిని అలాగే ఇంకా యవనస్తులు కూడా పంపించుకుంటూ ఉంటున్నారు. ఎందుకని మాకు అర్థం కావట్లేదు. యవనస్తులైనటువంటి వారు ఖచ్చితంగా దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అదేవిధంగా యోసేపు చూస్తే కనుక యోసేపు గారు తన హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నారు కాబట్టి అంత భయంకరమైన పాపం నుంచి ఆయన పారిపోగలిగాడంట. ఇంతవరకు తాగుడికి, రెండోది ఏంటిది? ఫస్ట్ ఇది తాగుడికి, రెండవది సిగరెట్స్కి, మూడవది డ్రగ్స్కి బానిసలు అవుతాం కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ లోక ప్రేమకు కూడా ఆకర్షితులు అవుతాం. దేనికంట? ఈ లోక ప్రేమకు ఆకర్షితులు అవుతామంట. ఈ కాలంలో అయితే కనుక మహాభయంకరంగా ఉంది అసలే. ఏంటి? స్కూల్ డేస్ నుంచే, ఇది హై స్కూల్ డేస్ నుంచే
ఈ లవ్, ఈ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది వరకు మ్యాక్సిమం ఇంటర్మీడియట్ లేదంటే కనుక డిగ్రీ లేదంటే కనుక ఈ కాల వ్యవధిలోంచి ప్రేమించుకునేవారు. కానీ ఇప్పుడైతే పాపం ఎంత భయంకరంగా ఉన్నదంటే మన లోకంలో చిన్నపిల్లలు అంటే ఇంచుమించుగా 9th 8th ఈ క్లాస్ నుంచి ఆటోమేటిక్గా ఈ ప్రేమ, ఈ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే వారి చిన్నప్పటి నుంచి వారు పెంచే పెంపకం కాబట్టి వారు పెరిగే ఆ వాతావరణ పరిస్థితులు కానీ ఏదైనప్పుడు కూడా వారిని అలాగా మార్చేస్తాయి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి వాక్యానుసారం జీవిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ ఎంతో కొంత ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివే వాడుకు ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా దేవుడు వాడిని పట్టుకుని ఒక సన్మార్గంలోకి నడిపిస్తాడు. లేదు మా పిల్లోడు ఒకవేళ రండి బాబు ప్రార్థనకు రండి, మీ పిల్లల్ని పంపించి సండే స్కూల్ పంపించండి లేదా యవనస్తులు కూడా పంపించండి అన్నప్పుడు కూడా పంపించట్లేదు చూసారా. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఆటోమేటిక్గా చెడు సావాసాలకి, చెడు అలవాట్లకి. ఎందుకంటే వారి దేవుని వాక్యం వారి హృదయంలో ఉండదు కదా. దేవుని వాక్యం వారి హృదయంలో ఉంటే ఇది మంచి చెడు అని ఒకవేళ వచ్చిన వివేచన జ్ఞానాన్ని బట్టి ఆ వాక్యాన్ని బట్టి వారు ఎంతకంత ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉండదో లేదా లోకానుసారం తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనము లోకంలో వెళ్ళిపోతాం, పాపాన్ని మనపై ఏలుబడి చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ లోక ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే స్లో పాయిజన్ అంటది. ఈ లోక ప్రేమ ఎటువంటిదంట, స్లో పాయిజన్ అంట. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే మనిషిని ప్రాణం తీసేంత వరకు కూడా విడిచిపెట్టదంట. లేదు ఒక వ్యక్తి వేరే ఎదుటి వ్యక్తిని ప్రాణం తీసేంత వరకు కూడా విడిచిపెట్టదు. అయితే ఈ ప్రేమించినోడైనా సావాలి, లేదంటే కనుక ప్రేమించిన వాళ్ళ అవతలైనా సావాలి. అంత భయంకరమైన పాపం ఏంటిది ఇది, ప్రేమ అనే పాపం. అయితే ఈ ఈ లోక ప్రేమ అనే పాపం ఏం చేస్తుందంటే చివరికి తల్లిదండ్రులను కూడా దూరపరుస్తుందండి, వేరు చేసేస్తుంది. తల్లిదండ్రులను కూడా వేరు చేసేస్తుంది. ఈ లోక ప్రేమ అనేది బంధువు స్నేహితులను కూడా మొత్తం అన్నిటిని కూడా వేరు చేస్తుందంట. అంత భయంకరంగా ఉంటుంది. అంటే ముందు చాలా స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది స్టైల్ అనుకుంటాగా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదా నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నది అని స్టైల్ చెప్పుకోవడానికి ముందు ప్రారంభం అవుతుంది. తర్వాత అది మనకు తెలియకుండా అనేది మన పాపంలో పడిపోతామని ఎవరికి కూడా తెలియదు. ఆ పాపము ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే చివరికి ఆమె దక్కకపోతే తన చంపైనా సరే నేను ఆ ప్రేమను పొందాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి ఎంతమంది ఎంత దారుణంగా ప్రేమికుల్ని ఎలా చంపుతున్నారు చూసారా. చాలా భయంకరం. తీసుకెళ్ళి స్నేహితులతో అనేవి కదా మానభంగాలు చేపించి ఆమె మళ్ళీ పెట్రోల్ వేసి కాల్ చేసి, ఎందుకని? అదే కనుక మన దేవుని వాక్యం మనలో ఉండి దేవుని వాక్యానుసారం జీవిస్తే ఈరోజు ఒకరితో మనం ప్రేమించి బయటకు వెళ్ళాం కదా, వెళ్తామంటారా? ఎందుకని అటువంటి జరుగుతున్నాయంటే దేవుని వాక్యము వారి హృదయంలో లేదు కాబట్టి, పాపంలో నిండిపోయి ఉన్నారు కాబట్టి, ఈ లోకాశలతో నిండిపోయి ఉన్నారు కాబట్టి లోకం ఏది చెప్తే అది చేస్తున్నారు వారు. అవునంటారు కాదంటారా? అదే నిజంగా దేవుని వాక్యం దేవుని బిడ్డలైనటువంటి వారు వెళ్తారు, అలాగా వెళ్ళరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది కాబట్టి ఇది చెడు, ఇది మంచిది కాదు, ఇది నువ్వు చేసేది తప్పు, నువ్వు ఖచ్చితంగా అన్నప్పుడు దానికి మనం లోబడతాం. అదే మనకి పరిశుద్ధాత్మ లేనప్పుడు మన జ్ఞానంతో ఆలోచిస్తే మనం ఆ పాపం చేయకుండా ఉండగలుగుతామా? ఉండలేం. అయితే చూస్తే కనుక ఈ లోక ప్రేమ ఏం చేస్తుందంట, తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తుందంట, బంధుమిత్రులు స్నేహితుల నుంచి వేరు చేస్తుంది. ఇంకా ఈ మధ్యకాలంలో భయంకరమైన ప్యాషన్ ఏంటంటే పాత స్నేహాలు పాత ప్రేమలు అంట. ఏంటి? పాత స్నేహాలు పాత ప్రేమలు. పెళ్ళైపోతుంది, ఇద్దరికి కూడా పెళ్ళైపోతుంది, హ్యాపీగా ఉంటున్నారు భార్య భర్తలతో. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి ఒక 2 బిడ్డలు ఉంటున్నారు, చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తారో మరలా వీళ్ళలో ప్రేమ వ్యవహారం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడో ప్రేమించుకున్న ప్రేమ మరలా పాపము చిన్నగా, అంటే అప్పుడు వేసిన పాపం అనే బీజము ఇప్పుడు మళ్ళా ఫలిస్తుందంట. అయితే వారు ఏం చేస్తున్నారంటే భయంకరంగా తన ప్రియుడి కోసము లేదంటే తన ప్రియురాల కోసము కన్న బిడ్డలను కూడా చంపడానికి వెనకాడట్లా. ఈ మధ్యకాలం నేను 3-4 చదివాను.
ఎందుకని ఇవన్నీ చెప్తున్నామంటే దేవుని వాక్యం లోకంలో అంత భయంకరమైన పాపంతో ఉన్నది. మనుషులందరూ కూడా ఎప్పుడో ప్రేమించుకోవడం ఏంటి, వాడు భార్య బిడ్డలు అయిపోయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మరలా వాడు ప్రియుడి కోసం వెళ్ళిపోయి, మరి వెళ్ళింది ఇల్లు వెళ్తున్నారా అంటే లేదు, లేదు భర్తను చంపేస్తున్నారు, లేదంటే కనుక వారికి ఉన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. ఎంత భయంకరమైన స్థితి అండి అది. కన్న బిడ్డలను సైతం కూడా వారు అలాగ భయంకరంగా చంపేసి అసలు ఎలా అనేది చూస్తే కనుక, అంటే వారిలో ఉన్న పాపము అంత భయంకరమైన స్థితికి వారిని నడిపిస్తుందంట. పాపం వారిని ఏలుబడి చేస్తుంది కాబట్టి, వారు పాపానికి లోబడిపోయి ఉన్నారు కాబట్టి, పాపం వారిలో ఉంది కాబట్టి, ఏమాత్రం కూడా దేవుని భయము దేవుని వాక్యానుసారంగా వారు జీవించలేదు కాబట్టి వారిని ఏం చేస్తుందంటే పాపం ఆ విధమైన పతనానికి వారిని తీసుకెళ్తుందంట. చాలా మంది ఇప్పుడు భార్యలు ఉన్న భర్తలు ఉన్నారు, భర్తలు కూడా అంతే, తన ప్రియురాల కోసము పిల్లలను కూడా చంపేసేవారుగా ఉన్నారు. వారి వీరని కాదు, ఇద్దరు కూడా. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అందరికీ కూడా. ప్రతి ఒక్కరు ఎప్పుడు ఇటువంటివి జరుగుతాయంటే దేవుని వాక్యము మనలో లేనప్పుడు, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు మనకి ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే ఇక వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపం నన్ను ఏలనీయకమని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పాపంలోకి వెళ్ళిపోయి పాపానికి లోబడిపోయి ఇష్టానుసారం జీవిస్తూ పాపం మన పని ఏలుబడి చేసేలాగా మనము చేస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యమేమో పాపాన్ని ఏలనీయకుండి అని అడిగి చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాము? పాపం మనపై ఏలుబడి చేసేలాగా మనము పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నాం. అవి మన సొంత పరిస్థితులే, మన ఇష్టానుసారంగా మనకు నచ్చి వెళ్ళి తప్ప ఏమాత్రం కూడా దేవుడు వాటిని అంగీకరించినవి కాదు అవి. అంత భయంకర స్థితిలో ఉందంట. కానీ యవనస్తుడైన యోసేపు మాత్రం ఆ పాపం నుండి పారిపోయాడంట. ఎందుకని పారిపోయాడు మనం ఆలోచన చేస్తే కనుక, కీర్తనల గ్రంథం 119 అలాగే ముందు 11 చూడండి. కీర్తనల గ్రంథము అదేనమ్మా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంత అవకాశం ఉండి కూడా మరి తన యజమాని భార్య అంత రిక్వెస్ట్ చేసినా కూడా ఎందుకని అంత భయంకరమైన పాపం నుంచి పారిపోగలిగాడంటే కేవలము ఈ వాక్యాన్ని బట్టి. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని. ఈ రోజులు ఎంతమంది మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని మరి పాపాన్ని మనం ఏలనకుండా చేస్తున్నాం మన పైన? ఆలోచన చేయాలి. లేదంటే కనుక మనం పాపాన్ని ఏలుబడి చేస్తామా, పాపం మనపై ఏలుబడి చేస్తుందా? పాపమే మన పైన ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటాము చాలా సమయంలో మనం వాక్యం తెలుసు మనకి, లేదంటే ప్రార్థనకి వెళ్తాము, లేదంటే కానీ మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనము లోకానుసారమైన ఆశల్లో ఉండిపోతూ ఉంటాం అన్నమాట. అయితే మరి యోసేపు గారు అంత భయంకరమైన పాపం నుంచి మరి పారిపోవడం కారణం ఏంటంటే తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ మరొక యవనస్తుని మనం చూద్దాం ఒకసారి ఆలోచన చేస్తే కనుక, పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు చదవండి. అతడు ఏ ఆజ్ఞను ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనువనియే చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నానుగా, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తే కనుక ఈ పేరాలో
ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను ఏం చేస్తే పరలోక రాజ్యానికి అర్హుడిని అవుతాను అని అడిగినప్పుడు దేవుడైతే చెప్తున్నారన్నమాట, నువ్వు ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. మన 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞలు అయితే దేవుడు ఏది ఇచ్చాడో మనకి, అవన్నీ కూడా తను పాటించగలగాలి. పాటించినప్పుడు నువ్వు చేయగలుగుతావు అన్నప్పుడు, అవన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను కదా, అవన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను కదా, మరి ఇంకా నేను ఇంకేం చేయాలంటాడు. అన్నప్పుడు దేవుడు జవాబిస్తాడు అతనికి, ఏమని? ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ నువ్వు వెళ్ళి నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడన్నమాట. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక, ఈ యవనస్తుని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దాకా మన ఆజ్ఞలన్నీ పాటించిన ఒక దారి అయితే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుని మాట ఏం చేస్తున్నాడు? లోబడట్లా. ఇవి అప్పుడు ఆజ్ఞలన్నీ కూడా పాటించి అన్నాడు, కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే నీకున్నది ఒక పొదువు ఉందో నీకు, దాన్ని విడిచిపెట్టేసే నువ్వు పరిపూర్ణుడు అవుతావు అన్నాడు దేవుడు. కానీ వెంటనే అతను ఏం చేస్తున్నాడు? వ్యసన పడుతున్నాడంట. ఏమవుతున్నాడంట? వ్యసన పడుతున్నాడంట. అయితే దేవుడు అంటున్నాడు ఏమని? నీకున్నది ఇది, ఈ మిస్టేక్ ఉంది, నువ్వు దాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే కానీ పరిపూర్ణుడు అయిపోతావు, నువ్వు దాన్ని విడిచిపెట్టి వచ్చే అన్నప్పుడు వెంటనే వాడు ఏం చేశాడు? ఇంతవరకు మరి ఈ ఆజ్ఞను మోస ధర్మశాస్త్ర ప్రకారం అన్ని ఆజ్ఞలన్నీ కూడా నేను గైకుంటున్నాను అన్నవాడు, మరి ఇది కూడా సరే దేవాన్ని వెంటనే ఒప్పుకోవాలి కదా. కానీ ఒప్పుకోవాలా. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆలోచన, తనలో ఉన్న పాపాన్ని తను విడిచిపెట్టలేకపోయాడు. ఈ లోకాన్ని విడిచి దేవునితో స్నేహం చేయమంటున్నాడు. మనం చేస్తున్నామా? ఏమంటున్నాడు దేవుడు? ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి నాతో స్నేహం చేయమంటున్నాడు. ఈ లోక పాపాన్ని విడిచి మారు మనసు పొందమంటున్నాడు. మారుతున్నాం మనం? లేదు. ఈ లోక ఆశలను విడిచి రక్షణ పొందమంటున్నాడు దేవుడు. మనం పొందుతున్నామా? లేదు. అయితే ఈ యవనస్తుడు ఎలా ఉన్నాడంటే, దేవుడు మాట చెప్పగానే వ్యసన పడిపోయాడంట. ఎప్పుడైతే అది విడిచిపెట్టి రా నువ్వు అనగానే మనోడేమో ఏమైపోయాడంట? వ్యసన పడిపోయి తెగ బాధపడిపోయాడంట. ఈ రోజులు మనం కూడా చూస్తే కనుక ప్రార్థన రమ్మంటే వ్యసన పడిపోతున్నారు. ఎలాగా? ప్రార్థనకు రమ్మంటే వ్యసన పడిపోయి బాధపడిపోతున్నారు. లేదంటే కనుక దేవుని పరిచర్య చేయడానికి రమ్మంటే బాధపడిపోతున్నారు. వస్తున్నారండి ఎవరన్నా? వారు మంచి కోరి మనము చెప్పి రా అని పిలిచినా కూడా వినట్లా. పైగా మనం ఏం చేస్తాం? ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చేస్తాం, శనివారం ప్రార్థనకు వచ్చేస్తాం, శుక్రవారం ప్రార్థనకు వచ్చేస్తాం, మంగళవారం ప్రార్థనకు వచ్చేస్తాం, మళ్ళీ ఈయన స్పెషల్ మీటింగ్స్ వచ్చేస్తాం, ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్పేస్తాము, పాటలు పాడేస్తాము. కానీ ఇవన్నీ చేస్తాం, కానీ దేవునికి మనకు లోబడి మాత్రం జీవించాం. వాడు ఎవరో ఈ యవనస్తుడు కూడా అదే అనుకున్నాడు. ఏమని? నేను ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాను కదా, నాకేంటి కొదువా, నేను పరలోక రాజ్యం అనుకున్నాడు. మన మనస్తత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎలాగా అంటే, మనం పాటలు పాడుతున్నాం కదా, లేదా నిలబడి వాకింగ్ చెప్తున్నాను కదా, నాకేం పర్వాలేదు, నేను ఇంకా మారిపోయాను, నేను రక్షణ పొందేసుకున్నాను మనం అనుకున్నాం. కానీ నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు, నిజమైన మార్పు మనలో ఏమాత్రం కూడా లేదు. ఇంకా మన పాప స్వభావంతోనే ఉన్నాము. అవునంటారా కాదంటారా? ఆ యవనస్తుడు అనుకున్నాడంట, నేను అన్ని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాం కదా ఏంటి అన్నప్పుడు వెంటనే, అరే నీలో ఒక లోపం ఉంది, దాన్ని విడిచిపెట్టి రా అని చెప్పినప్పుడు వెంటనే వ్యసన పడ్డాడంట. అయితే ఒక సమయంలో తమ్ముడు రూబేన్ మాకు చెప్తూ ఉంటాడు, అన్న నువ్వు ఈ విధంగా ఉన్నావు, కొంచెం దాని నుంచి నువ్వు మార్చుకోవాలన్నా అని చెప్తూ ఉంటాడు మాకు. అవును తమ్ముడు నిజమే, అది మనకు తెలియకుండానే మన లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. అది మనకు తెలియదు, మన పాపంలో ఉన్నామని మన ఎదుటివాడు వచ్చి చెప్పేదాకా మనకి తెలీదు. అంటే అంత మైకం పాపంలో. ఇందాక అన్నాను కదా, ఏమండి ఆ పాపం ఎలా ఉంటుందంటే, అది స్లో పాయిజన్ అంటది. అది మొత్తం చివరి పతనాన్ని వరకు తీసుకెళ్ళిపోయే వరకు కూడా మనల్ని విడిచిపెట్టదు. ఎప్పుడైతే మరలా మనం దేవుని మాటకి లోబడి, మరి చెప్పిన వారి మాటకి లోబడి మనం గ్రహించుకుని నిజమే ఇది తప్పే కదని ఎప్పుడైతే మనం కంబ్యాక్ వస్తామో, దేవుడు మన యందు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనం ఇంకా బలపరుస్తాడు, నిజమైన రక్షణలోకి మనకి నడిపిస్తాడు, నిజమైన మారు మనసును మనకి ఇస్తాడు.
ఎప్పుడైతే మనము ఎదుటివారు చెప్పే మాటకు లోబడకుండా, లేదా నేను చెప్పేదే కరెక్ట్, లేదా నేను చేసేదే రైటు, లేదా నేను ఇలాగే జీవిస్తాను అనుకుంటే కనుక ఈ ఈ యవనస్తుడు కూడా ఇలాగ అనుకున్నాడంట. నేను నిజంగా నేను చేసే అన్ని ఆజ్ఞలన్నీ కూడా కరెక్ట్గానే పాటిస్తున్నాను కదా అనుకున్నాడు. కానీ తనలో ఉన్న లోపం తనకి తెలియలా. ఎప్పుడైతే ఆ లోపాన్ని దేవుడు చూపించి దాన్ని విడిచిపెట్టి రా అన్నప్పుడు ఏమైపోయాడంట? వ్యసన పడిపోయాడంట. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి. ఏ యవనస్తుని పోలి మనం ఉన్నాం? యోసేపు పోలే మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకుని పాపానికి మనం దూరంగా ఉండి మన పాపం పైన మనం ఏలుబడి చేసేవారుగా ఉన్నామా? లేదంటే కనుక మరి ఈ యవనస్తుని వలె కూడా విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా మనం ఇంకానే పాపంలో జీవించేవారుగా ఉన్నామా అని ప్రతి ఒక్కరం కూడా మనం గ్రహించాలన్నమాట. ఎందుకని ఈ యవనస్తులు ఈ విధంగా ఉన్నాడంటే, అంటే మనము యవనస్తులు అంటే ఎవరమైతే మనము దేవుని మాటలు వినకుండా వింటున్నామని భ్రమలో బ్రతుకుతున్నాము. అంటే నేను నిజంగా మారిపోయాను, లేదంటే నిలబడి వాక్యం చెప్పేస్తాను, నేను పరిశుద్ధిని, లేదంటే కనుక పాటలు పాడేస్తున్నాను, లేదంటే కనుక అనేకమైన వర్తమానాలు చెప్తున్నాను, లేదంటే మీటింగ్లకు వెళ్తాను, యవనస్తులు కూడికి వస్తున్నాను, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను అని ఎవరైతే మనం అనుకుంటున్నామో వారందరూ ఎలా ఉన్నారంట ఒకసారి ఆలోచన చేస్తే కనుక మార్కు సువార్త 4:15 చూడండి, ఒక మంచి మాట ఉంది. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగాని వారు అభ్యంతర పడుదురంట. ఆలోచించండి, ఇక్కడ ఎప్పుడంట వారిలో ఏం లేదంట? వేరు లేదంట. వేరు లేదంటే ఏంటి? వేరు మొక్కకు వేరు లేకపోతే ఏమవుతుంది? బలం ఉంటుందా? పడిపోతుంది. కొంతకాలం ఉంటుంది, గట్టిగా గాలి అయితే పడిపోతుంది. ఈ రోజు కూడా మనము కూడా మారు మనసు పొందాం, రక్షణ పొందాం అనుకునే వారు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. మనం అనుకుంటున్నాం ఇంకా మనం మారిపోయాము పూర్తిగా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందండి? కొంతకాలము వారు నిలుతురు. ఎంతకాలం అంట? కొంతకాలము. కానీ వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను, ఎప్పుడైతే మనకి తగిన సిచ్యువేషన్స్ మనకి ఎదుర్కొంటామో అప్పుడు బయటపడుతుంది. ఈ యవనస్తుడు కూడా అదే చేశాడు. అప్పుడు దాకా నేను మంచిగా ఉన్నాను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నీకున్న ఆస్తి అంతా అమ్మి రమ్మన్నప్పుడు వెంటనే వ్యసన పడిపోయాడు. ఈ రోజుల్లో కూడా మన యవనస్తులు తమ్ముళ్ళని ఇలా చెల్లెల్ని రమ్మని చెప్తున్నాం, తమ్ముడు రండి అంటే వారు తెగ బాధపడిపోతున్నారు. దేనికని అంటే వారు అనుకుంటారు మాకు చెప్పని అవసరం లేదు, మేము మారేమని అని. కానీ మారినట్టు కాదు కదా. ఎప్పుడు తెలుస్తుందంటే అది శ్రమైనను హింసైనను కలుగును అప్పుడు అవుతుందంట. ఈ ఒక్కరం కూడా మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ యవనస్తులైన వారు ఇద్దరు ఉన్నారు మనకి. ఇక్కడ ఇద్దరు చూపించాము. ఒకటి యోసేపు గారి గురించి, రెండవది మరొక యవనస్తుని గురించి. వీరిద్దరు కూడా ఒకరు పాపం నుంచి రాలేకపోయారు, ఒకరు పాపం నుంచి పారిపోయారు. వీరిద్దరిలో వ్యత్యాసం ఏంటంటే, ఒకరు దేవుని వాక్యాన్ని, ఒక యవనస్తుడు యోసేపు గారు దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. అదే మరొక యవనస్తుడు తన ఉన్న పాపాన్ని విడిచిపెట్టి రమ్మంటే దేవుని దగ్గరికి రాలేకపోయాడంట. ఈరోజు మనము ఏ విధంగా ఉన్నామనేది ఆలోచన చేసుకోవాలి. అంటే దేవుడు చెప్పిన వెంటనే మనం పాపాన్ని విడిచిపెట్టి వచ్చేవారుగా ఉన్నామా, లేదా పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుని ఆయన దగ్గర మనం పాప క్షమాపణకు రక్షణ పొందేవారు ఉండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకునేవారుగా ఉన్నామా, లేదంటే పాపంలో పడిపోయి మన పాపం మనపై ఏలుబడి చేసేవారుగా ఉన్నామనేది మనము ఆలోచన చేసుకోవాలి. చివరిగా ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతికి దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తగా పడుము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఇద్దరు యవనస్తుల గురించి చెప్పుకున్నాము. ఒక యవనస్తుడు దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడు, పాపం నుంచి పారిపోయాడు. రెండో యవనస్తుడు తన పాపాన్ని దేవుడు విడిచిపెట్టేమన్నాడు, విడిచిపెట్టకుండా వ్యసనపడి వెళ్ళిపోయాడు. మనం ఏ విధంగా ఉండాలా? మనము ఏ విధంగా ఉండాలి మనం ఆలోచన చేస్తే కనుక దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలక్కరలేని పనివానిగాను ఉండాలంట. మన దేవుని పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదంట. దేవుని మన ఆదివారం వస్తే కనుక ఆరాధనలో ఏదైనా పరిచయం చేయడానికి సిగ్గుపడక్కర్లేకుండా ఉండాలి.
ఎక్కడైనా సరే దేవుని పని అన్నప్పుడు మనం ఏమాత్రం కూడా వెనుతిరగకుండా పనిచేసేవారుగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఎలా ఉండాలంట? ఈ పనులు చేస్తూనే మనము ఏం చేయాలి? సత్యవాక్యాన్ని ఉపదేశించుకోవాలి. సత్యమైన సన్మార్గంలో మనము నడుచుకునే వారుగా ఉండాలంట. ఇవి ఎవరు కనపడాలంట? దేవునికి కనపరుచు కొనుటకు జాగ్రత్త పడాలి. మన ఈ లోకానుసారంలో మారిపోయామనేసి అన్న వందనాలు చెప్పేసినంత మాత్రాన మనం ఏదో మారిపోయినట్టు కాదు. లేదంటే కనుక పలానా తమ్ముడు లేదా పలానా అన్న ఇలా ఉంటున్నాడు, మంచిగా ఉంటున్నాడని ఈ లోకంలో మనకున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు సాక్ష్యం ఇస్తే కాదు. ఆ సాక్ష్యం చల్లదు. ఎవరి దగ్గర మన సాక్ష్యం ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి, ఎవరికంట? నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా ఎవరు గుర్తెరుగుతారు? దేవుడు గుర్తెరుగుతాడు. మన స్నేహితులు గుర్తెరుగుతారా? మన తల్లిదండ్రులు గుర్తెరుగుతారా? లేదంటే మన భార్య, లేదంటే మన భర్తలు, వీరందరూ మనలో ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో ఎవరైనా చెప్పగలుగుతారా? మన హృదయంలో చెప్పగలుగుతామా? లేదంటే కనుక నా బిడ్డ ఎవరిని ప్రేమిస్తుందో, లేదంటే కనుక నా తమ్ముడు లేకపోతే నా చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో, ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. వారందరూ అనుకుంటాము వారందరూ కూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తారు మనకి. వారందరూ కూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. లేదు నా కుమారుడు మంచోడు, లేకపోతే నా కుమార్తె మంచిది, లేదు నా తమ్ముడు మంచోడు, లేకపోతే నా అన్న మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచిది, మనం సాక్ష్యం ఇచ్చేస్తాం. కానీ ఈ సాక్ష్యాలు ఎక్కడక్కడ పనికిరావు. ఎక్కడ ఉండాలంట? దేవుని దగ్గర ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎలా ఉండాలంట? జాగ్రత్త పడుము అని చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా మరి దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించడానికి మనం జాగ్రత్త కలిగి ఉంటున్నామా లేదా? యవనస్తులుగా ఉన్న మనము మరి నిజంగా ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న ఈ రోజుల్లో కూడా మనం ఇంకా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఇంకా అదే పాపపు జీవితాల్లో జీవిస్తున్నామేమో. ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి చిన్నపాటి పాపమే కదని మనం ముందుకెళ్ళామో అది ఎంత దారుణమైన పతనానికి దారితీస్తుందో మనం ఇంతవరకు కూడా వాక్యానుసారంగా చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరికి, యవనస్తులు చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి నేను ప్రత్యేకించి మీకు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, యవన కాలం మందు మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు మనము దేవుని దగ్గర సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. లేదంటే కనుక లోకంలో ఎప్పుడైతే పడిపోతామో పాపం మన పైన ఏలుబడి చేస్తుంది. ఇక్కడ అంటున్నారు కదా, ఏమని? పాపాన్ని మీ పైన ఏలనీకుము. అందుని ప్రతి ఒక్కరము కూడా ఎవరికైతే ఇంతవరకు మనకు తెలిసి తెలియక అనేకమైన సార్లు పడిపోతూ పాపం చేస్తున్నామేమో, ఒకవేళ అంటే దేవుడు ఒకవేళ మనకి తప్పు అని తెలిసినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టలేకపోయామేమో. దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. అక్కడైతే యవనస్తుల అవకాశం దొరకలేదు. ఇక్కడ మనకైతే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా మన దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నా అన్నాడో దాన్ని విడిచిపెట్టేయాలి. అటు విధంగా మనం ఎప్పుడైతే విడిచిపెట్టి మరలా దాని జోలికి పోమో దేవుడు ఖచ్చితంగా మనకి గొప్ప, అప్పుడు మన నిజమైన మార్పు, మారు మనసు, నిజమైన రక్షణ మనము పొందుకున్న వారుగా ఉంటాము. యవనస్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, ఒకసారి చివరిగా ఆ వాక్యం చదివి మనము ముగించుకుందాము. 119 కీర్తన 9వ వచనమా? యవనస్తులు దేని చేత తమ నడతను నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా. కేవలము వాక్యం బట్టి తప్ప మనము ఏ మాత్రము కూడా మన పాపం నుంచి మనం విముక్తి పొందాలంటే, మన పాపము అనే వైరస్ నుంచి మనము మరలా విడుదల పొందాలంటే మరి యాంటీవైరస్ ఎలాగ అవసరమో మనకు కూడా దేవుని వాక్యం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానించి మన హృదయంలో భద్రపరుచుకుంటామో అప్పుడు మనకి మంచి చెడులను వివేచనించే జ్ఞానాన్ని మనకి, అప్పుడు మనం దానిపైన మనము పోరాడగలుగుతాం. ఇప్పుడు
ఎప్పుడైతే మారు మనసు పొంది మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనకి పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాము. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనము ఇది మంచి చెడు చేయాలన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవుడు ఏం చెప్తాడంటే, దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ ఈ మంచి కార్యాన్ని చెయ్యి, ఈ చెడు కార్యాన్ని చెయ్యొద్దు. అయితే మనం ఎప్పుడైతే మారు మనసు లేకుండా మన లోకానుసారంగా ఉన్నామో మనల్ని ఎప్పుడు కూడా ఈ పాప పని ఆలోచన డామినేట్ చేస్తూ ఉంటదన్నమాట. అంటే పాపానికి ఈజీగా మనం లోనైపోతూ ఉంటాం. లేదంటే పాపంలో ఊరికే మనము చిన్న చిన్న వాటికి పడిపోతూ ఉంటాము. ఎప్పుడైతే నిజంగా దేవుని వాక్యం చదువుకు మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మరి దేవుని సహాయంతో మనము ఈ పాపాన్ని అనేది మనము జయించగలిగిన వారు అవుతాం. ప్రతి ఒక్కరు కూడా మరి అటువంటి మారు మనసు దేవుడు మనందరికీ రక్షణ కలుగు చేయాలని నేను ఆ మాటలు ముగిస్తున్నా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడ మహాగండ వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, మరి ఇంతవరకు కూడా తండ్రి మరి యవనస్తులైనటువంటి వారి కొరకు తండ్రి దేవా మాకు తెలియపరిచారు. ఇదిగో తండ్రి, మరి యోసేపు గారు తండ్రి తన హృదయంలో దేవా మీ వాక్యాన్ని తండ్రి భద్రపరుచుకుని వాక్యానుసారం జీవించి దేవా మీకు భయభక్తులు కలిగి జీవించు గడక దేవా మరి అంత భయంకరమైన పాపం నుంచి తండ్రి మరి దేవా ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా తండ్రి దానికి లోబడకుండా తండ్రి ఆ పాపం నుంచి పారిపోయాడయ్యా. ఇదిగో తండ్రి ఈరోజు తండ్రి మేము మరి పాపం మాపై వేలుబడి చేస్తుంది తండ్రి. అంటే పాపానికి మేము లొంగిపోయిన వారు ఉన్నామయ్యా, పాపంలో మేము పడిపోయిన వారు ఉన్నాం తండ్రి. దేవా పాపంలో భయంకరమైన పతనానికి తీసుకెళ్ళిపోతుంది తండ్రి. దేవా అటు పాపాన్ని నుంచి మమ్మల్ని విడిపించండి దేవా. గొప్ప స్తోత్రాలు వందనాలు. ఇగో తండ్రి ఈరోజు తండ్రి మీరు మాలో ఒక లోపం ఉందని తెలియపరిచినప్పుడు తండ్రి దాన్ని మేము విడిచిపెట్టే వారు ఉండేలాగా సహాయం దయచేయండి దేవా. మేము ఎప్పుడైతే తండ్రి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవా మరలా మీ పాదాల చెంతకు వస్తామో తండ్రి అప్పుడు దేవా మేము పాపాన్ని జయించగలమయ్యా. ఇగో తండ్రి మాకున్న జ్ఞానము మాకున్న వివేచన ఏ మాత్రం కూడా పాపం చేయకుండా ఆపలేవు తండ్రి. ఇగో దేవా కేవలం తండ్రి మీ వాక్యం అనే తండ్రి మీ వాక్యం ద్వారానే తప్పదేవా మేము పాపాన్ని జయించినాం దేవా. ఎప్పుడైతే తండ్రి మీ ఆత్మ సహాయం మాలో అనుగ్రహిస్తబడుతుందో తండ్రి అప్పుడే ఈ లోకాశల నుంచి మేము జయించగలమయ్యా, ఈ పాపాన్ని నుంచి మేము జయించగలం తండ్రి. దేవా మరి నా తోటి సహోదరులు తండ్రి మరి చెల్లెల్ని తమ్ముల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని తండ్రి దేవా ఎవరైతే మరి ఏ పాపంతో వారు పట్టబడ్డారో తండ్రి ఆ పాపం నుంచి వారు విడిపించండి తండ్రి. గొప్ప దేవుడా స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇగో దేవా వారు ఏ పాపం అయితే వారిపై ఏలుబడి చేస్తుంది తండ్రి ఆ పాపం నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఇగో దేవా ఈ క్షణమే తండ్రి మీ వాక్యాన్ని వారి హృదయంలో తండ్రి మరి ముద్రించుకుని దేవా మరి వెళ్ళి తర్వాత దేవా వాక్యాన్ని చదివి తండ్రి ఆ వాక్యాన్ని వారిలో తండ్రి బలపరుచుకుని తండ్రి పాపాన్ని జయించగల శక్తిని బలాన్ని వారికి దయచేయండి తండ్రి. గొప్ప దేవుడ స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇగో దేవా ఈ రోజులు ఎంతో భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం తండ్రి. నిజమే దేవా మరి ఎన్నో భయంకర ఈ లోకాశల కోసం ఈ లోక ప్రేమ కోసం తండ్రి తల్లిదండ్రులను కానీ తండ్రి బిడ్డలను కానీ తండ్రి బంధువులు కానీ ఎవరిని కూడా చంపడానికైనా తండ్రి సావడానికైనా తండ్రి వెనుతిరిగిన రోజుల్లో మేము ఉన్నామయ్యా. నిజమే దేవా ఇంత భయంకరమైన స్థితిలోంచి ఇంత భయంకరమైన పరిస్థితుల్లోంచి తండ్రి మమ్మల్ని ఏర్పరచుకుని మమ్మల్ని వేరుపరిచినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఇంకా తండ్రి నా చెల్లిని తమ్ముళ్ళు జ్ఞాపం చేసుకోండి తండ్రి. దేవా వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఇగో దేవా వారిని ఏ పాపం అయితే వేలుబడి చేసి వారిపై ఏదైతే తండ్రి వాళ్ళని డిమాండ్ చేస్తుంది తండ్రి వాటన్నిటిని జయించగలిగే శక్తిని బలాన్ని వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎవరైతే తండ్రి యవనస్తులు తమ్ముళ్ళు ఇంకా రాలేకపోయారో చెల్లెలు రాలేకపోయారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఇగో దేవా వారి పక్షాన మీకు మనం చేస్తున్నాడయ్యా. ఇదిగో తండ్రి వారిని అయితే క్షమించి మరొక వారం రావడానికి కృప చూపించండి తండ్రి. ఇదిగో దేవా మరి ఇప్పటికైనా తండ్రి వారు గ్రహించుకుని తండ్రి ఇదిగో దేవా ఇప్పటికైనా గ్రహించుకుని మీ సన్నిధానానికి రావడానికి కృపను అనుగ్రహించండి దేవి. వాక్యం ఎవరైతే వింటారో తల్లిదండ్రులు తండ్రి అటు తల్లిదండ్రులు కూడా తండ్రి వారిలో తండ్రి ఒక ఆలోచన దయచేయండి తండ్రి. ఇగో దేవా మరి చిన్ననాటి నుంచి తండ్రి వారిని పెంచే విధానం బట్టి తండ్రి వారి దేవుళ్ళు ఎదుగుతున్నారో లేదా లోకానుసారం ఎదుగుతున్నారో వాళ్ళు గ్రహించే మనస్తత్వం వారికి దయచేయండి తండ్రి. నిజమే దేవా లోకానుసారంగా ఒకవేళ వారు జీవిస్తే తండ్రి ఇవి ఎంత పతనమైన స్థితికి వారు వెళ్ళిపోతున్నారు దేవా తల్లిదండ్రులైన వారికి ఒక ఆలోచన దయచేయండి తండ్రి. దేవా వారి బిడ్డలను తండ్రి మీ సన్నిధానానికి నడిపించడానికి వారిని ప్రేరేపించండి తండ్రి. గొప్ప దేవుడా స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా నా గ్రామంలో ఏ తమ్ముడు ఏ చెల్లి కూడా ఏ యవనస్తులు కూడా తండ్రి మరి లోకానుసారం పడిపోయి తండ్రి ఆత్మ పాడవడానికి వీల్లేదయ్యా. దేవా మీరు సహాయాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. దేవా నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని జ్ఞాపం చేసుకుంటండి. దేవా వారందరూ మారు మనిషి రక్షణ దయచేయండి. గొప్ప దేవుడా స్తోత్రాలు వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క చెల్లిని తమ్ముడిని ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపం చేసుకుంటండి. వారికి ఏ అవసరమే సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేసి తోడుండి కృప చూపించి నడిపించండి తండ్రి.
దేవా, ఇంతవరకు కూడా తండ్రి అయోగ్యుని నన్ను ప్రేమించి ఇటు నిలబెట్టుకుని తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇంక నువ్వు తండ్రి నాలో ఉన్న లోపాలు నేను కూడా విడిచిపెట్టి తండ్రి దేవా, మీ అందు ఇంకా భయభక్తులు కలిసి జీవించి ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించేవాడు ఉండడానికి సహాయం దయచి గొప్ప దేవుడు, స్తోత్రాలు, వందనాలు. ఇంక మీరే సహాయం చేసి తోడుండి కృప చూపించి నడిపిస్తాను దేవా. చిన్న ప్రార్థన మీ పాదాలు తను చేర్చుకుంటాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.